ఇందాక నేను చెప్పినట్టు అసలు ఒక టైంలో ఒక జనరేషన్లో కమర్షియల్ ఫిల్మ్ మేకర్ అంటే మీరే. మీకు ఎటువంటి ప్రొడ్యూసర్ అయినా సరే మీరు అడిగితే కొండ మీద కోతిని కూడా దింపి ఇవ్వాల్సిందే. మీరు కూడా అంతే స్టబన్గా ఉండేవారు. మీకు కావాల్సిన దాంట్లో ఏంటి అని అడిగేది. గత కొన్ని సినిమాలుగా మీరు ఓన్ బ్యానర్ మీద సినిమాలు చేస్తున్నారు. సో ఏమంటారు ఈ చేంజ్కి కారణం ఏంటి? అంటే కొంతమంది ఇది డౌన్ గ్రేడ్ అంటారు, ఎంతవరకు ఒప్పుకుంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ యూఫోరియా అనేది కూడా కమర్షియల్ ఫిల్మ్ అండి. ఇదేమి ఆఫ్ బీట్ ఫిల్మ్ కమర్షియల్ ఫిల్మ్. ఎందుకంటే బేసిక్గా అల్టిమేట్గా నేను కమర్షియల్ డైరెక్టర్నే. లేదు, అందులో డిబేట్. నెక్స్ట్ ప్రొడ్యూసర్గా మారటం అప్గ్రేడ్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకుండే స్వేచ్ఛ వేరు, నాకుండే కమాండ్ వేరు. సో ఆ రోజు నేను రుద్రమదేవి ఒక అమ్మాయి మీద 30 కోట్లు పెట్టి తీస్తానంటే ఎవరు ముందు రాలేదు. సో ఆ తర్వాత అది రిలీజ్ అయ్యే టైంకి 60 కోట్లు అయింది. దాని స్కేల్ పెరుగుతూ ఇది గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ రావడం ఏంటి, అలా దాని పొటెన్షియల్ నేను ఊహించాను ముందే. దీనికి ఇంత పొటెన్షియల్ ఉందని నేను చెప్పాను కూడా నా నిర్మాతలకి. నేనే నిర్మాతగా అవతారం ఎత్తలేదు దానికి. నేను ముందు నా దగ్గర ఉన్న నిర్మాతలు నాతో ఇప్పుడు నా మీద నమ్మకం ఉండే వాళ్ళకే చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు జంకారు, లేడీ ఓరియంటెడ్ మీద ఇంత అని. బట్ ఆ పొటెన్షియల్ నమ్మిన ఒక దర్శకుడిగా నేనే కాల్ తీసుకొని నేనే నిర్మాతగా దిగాను. దిగి నేను నిర్మాతను కాబట్టి నేను అంటే దర్శకుడినే నేను నిర్మాతగా మారడం వల్ల టేబుల్ ప్రాఫిట్ రాలేదు, కానీ బ్రేక్ ఈవెన్ అయింది. ఇది సోలో ప్రొడ్యూసర్ నేను, నాకెవరు బినామీలు కూడా లేరు. సో అలాంటి నేను నో లాస్ నో ప్రాఫిట్తో ఆ సినిమాతో బయటపడ్డాను. అదే పెద్ద సక్సెస్. సో నిర్మాతగా కూడా సక్సెస్ నాకు. తర్వాత శాకుంతలం వచ్చేసరికి కూడా మళ్ళీ ఫీమేల్ ఓరియంటెడ్ చేయాల్సి వచ్చింది. అంటే మధ్యలో నాకు మీకు తెలిసే ఉంటుంది, అంతకుముందు మీరు కూడా క్వశ్చన్ అడిగారు. ఒక 5-6 ఏళ్ళు నాకు హిరణ్యకశిపు అనే ప్రాజెక్ట్తో నాకు బ్లాక్ అయిపోయింది. సో అందువల్ల కరెక్ట్గా కోవిడ్ టైంలో ఈ శాకుంతలం అంటే థియేటర్స్ అసలు ఉంటాయా లేదా, జనాలు థియేటర్లకు వస్తారా లేదా మళ్ళీ అన్న టైంలో యాక్చువల్గా ఓటీటీ ఒరిజినల్ అని మొదలెట్టాం దీన్ని. సో ఆ తర్వాత మళ్ళీ దాన్ని థియేటర్కల్గా అడాప్ట్ చేయడం జరిగింది. సో అందుకని అది దానికి నాకు కాకపోతే ముందుగానే నాకు దిల్ రాజు గారి లాంటి ఓ మంచి ప్రొడ్యూసర్ రావటం అందువల్ల అది కంబైన్డ్గా చేసాం. సో అందువల్ల అది నేను పూర్తిగా ప్రొడ్యూసర్ని కాదు దానికి. సో ఇప్పుడు ఫస్ట్ మీరే అనుకునే నేను ఒక్కడనే ముందు లాస్ట్లో ఆయన వచ్చి లాస్ట్లో ఏం కాదు, మొదట ఆయన ఫస్ట్ షెడ్యూల్కే ఆయన జాయిన్ అయిపోయారు. సో తర్వాత ఇప్పుడు యూఫోరియా విషయానికి వస్తే ఇది కూడా యాక్చువల్గా అయితే అందరూ కొత్త వాళ్ళు. ఇప్పుడు మిగతా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు భూమిక గారు కానీ, గౌతమ్ వాసుదేవ్ మేనన్ను, సారా అర్జున్ కూడా ఆల్మోస్ట్ కొత్త అమ్మాయి, అప్కమింగ్ ఇలాంటి అమ్మాయి. సో వీళ్ళ మీద బిజినెస్ అది లేదు. సో పైగా నాకు మిగతా కాస్టింగ్ అంతా కొత్త వాళ్ళు, 20 మంది వరకు. సో యూజువల్గా అయితే దీన్ని తక్కువ లిమిటెడ్ బడ్జెట్లో చేస్తే వైబిలిటీ ఉంటుంది. కానీ ఈ కథ కొద్దిగా ఎక్కువ ఖర్చు డిమాండ్ చేసింది. సో ఎందుకు సార్, ఎందుకు డిమాండ్ చేస్తుంది ఎక్కువ కథ? ఇది అంటే స్పాన్ ఎక్కువ. మీరు ట్రైలర్ చూసారుగా? అవునవును. మీకు ట్రైలర్లో ఒక స్పాన్ కనిపించిందిగా? అవునవును. ట్రైలర్లో ఒక చిన్న సినిమాలో ఏమన్నా అనిపించింది? లేదు. సో అలాగా ఈ క్యాన్వాస్ పెద్దదండి ఈ కథకి. సో ఆ స్పాన్తోనే చెప్పి తీరాలి. సో అంటే మేకర్గా నాకున్న స్టాండర్డ్స్ అలాగే ఉన్నాయి. సో చిన్న సినిమా కానీ చుట్టేయడం, చిన్న స్కేల్ డౌన్ చేయడం జరగలేదు. సో అందుకని ఇది నేను వేరే ప్రొడ్యూసర్లు ఎవరికంటే కూడా ఇది నేనే చేసుకోవటం అని నాకు నేనే కొంచెం ఫ్రీగా తీద్దాం. దట్టు నేను చాలా ఎక్సైట్ అయ్యి మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత ఓ మంచి సోషల్ ఫిల్మ్ తీస్తున్నాను వితౌట్ ఎనీ సెట్స్, సీజీలు. ఇది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది.